ప్రభు అయిన క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ 2 రోజులు కూడా ఏం జరుగుతుందో క్రైస్తవ సమాజమే కాదు కానీ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక విధంగా చాలామంది ఇది ప్రమాదం అని చెప్తూ ఉన్నారు. అలాగనే చాలామంది ఇది హత్య అని చెప్పి కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనల్ని వాటన్నిటిని దృశ్యాలని చూసి చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి సమయంలో అంత గొప్ప దైవజనుని గురించి మాట్లాడటానికి కూడా మాటలు రావడం లేదు. నిజానికి ప్రవీణ్ పగడాల గారి గురించి మనం చెప్పినట్లయితే వ్యక్తిగతంగా నాకైతే పరిచయం లేదు, కానీ యూట్యూబ్లో అనేకమైన రక్షణ టీవీ కావచ్చు, అనేకమైన ఛానల్స్లో ఆయన మాట్లాడుతున్నటువంటి సందేశాలు, చాలా డిబేట్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరిని నెప్పించే మాటలు మాట్లాడే వ్యక్తిగా మనకు ఎక్కడ కూడా కనిపించరు. ఎందుకంటే సాధారణంగా కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఇతరులను నెప్పించే మాటలు కొన్నిసార్లు కొంతమంది దగ్గర మనం వింటాం, కానీ మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆ దైవజనులు ఎప్పుడూ కూడా చెరగని చిరునవ్వుతో సమాజానికి అవసరమైన మాటలు మాత్రమే, వాక్యానుసారమైనటువంటి జవాబులను అందించే గొప్ప దైవజనుడు. సో అతని ముఖం మీద ఎప్పుడు కూడా చిరునవ్వు అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన మాటలతో ఎప్పుడు ఎవరిని నెప్పించలేదు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ కూడా చెప్పొచ్చు, ఒక సామాన్యమైన వ్యక్తిలా ఉండి అందరితో కలిసిపోతూ అందరికీ కూడా క్రీస్తు ప్రేమను మాటల్లో మాత్రమే కాకుండా ఆయన జీవితంలో కూడా చూపించడం అనేది చాలా అద్భుతం. ఈ యొక్క ప్రమాదం జరిగిన తర్వాత ఆయన గురించి అనేకమైన కొత్త విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ, ఇంచుమించుగా ఒక 100 మంది వరకు అక్కడ ఎంప్లాయీస్ అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ సో వారందరికీ కూడా ఒకే భోజనము, వారందరికీ ఒకేలాంటి ఇన్సూరెన్స్ చేయడం కానీ, పాలసీస్ కానీ అన్నీ ఒకలాంటివే పెట్టడం, ఇవన్నిటితో పాటు ఆయనకు మరి చక్కని 2 కుమార్తెలు ఉన్నారు. కానీ ఆయన్ని మీకు ఎంతమంది పిల్లలండి అంటే నాకు 12 మంది పిల్లలండి అని చెప్తూ ఉంటారంట. అంటే ఇంకొక 10 మందిని కూడా అడాప్ట్ చేసుకొని తన కన్నబిడ్డల వల్లే వారిని కూడా చూసుకుంటున్నటువంటి ఒక మంచి వ్యక్తి. అక్కర్లో ఉన్న వారికి పంచిపెట్టేటువంటి మనస్తత్వం, కేవలం మాటల్లోనే కాకుండా క్రీస్తు ప్రేమను, సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందిని ఆదుకుంటున్నటువంటి వ్యక్తి. మరి రాజమండ్రి ప్రాంతంలో బైబిల్ కాలేజ్ ఏదో ఏర్పాటు చేయడం కోసమని ప్రయాణంలో వస్తున్నప్పుడు ఈ యొక్క దుర్ఘటన జరగడం అనేది జరిగింది. దాంతో క్రైస్తవులు అనేక మంది, ఆయనతో వ్యక్తిగత పరిచయం ఉన్నవారు, లేనివారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన మంచితనాన్ని బట్టి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది ఈ జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నింటిని కూడా గమనిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రముఖులైన వారు కూడా అద్భుతంగా స్పందిస్తూ ఉన్నారు. దీని అంతటిని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా కొన్నిసార్లు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అంటూ ఉంటారు. ఒక్కొక్కరు పలానా వారి వల్ల ఇలా జరిగింది అని కూడా మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి కొన్నిసార్లు సందేహం కూడా రావచ్చు, దేవుడు చూస్తూ ఉండిపోతాడా, దేవుడు కలుగు చేసుకోడా అని చెప్పి కూడా అనుకుంటూ ఉండొచ్చు. కానీ షూర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తప్పనిసరిగా చూస్తూ ఉంటాడు. ఆయనకు తెలియకుండా ఏది కూడా జరగదు. అందుకని మీ పరలోకపు తండ్రికి తెలియకుండా ఒక పిచ్చుక కూడా నేల మీద రాలదు అని చెప్పి అంటున్నాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని అంటున్నారు కదా. సో కనుక ఇంత గొప్ప దైవజనుడు ఈ విధంగా మరణించడం అనేది దేవునికి తెలియకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా ఇది జరగదని చెప్పి నేను కూడా నమ్ముతూ ఉన్నాను. అయితే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎందుకు కలుగు చేసుకోలేదు అని కూడా అనుకుంటూ ఉంటాం. దేవుడు తప్పనిసరిగా కలుగు చేసుకుంటాడు. దేవుడు తప్పనిసరిగా స్పందిస్తాడు. అయితే మనం అనుకునే మార్గంలో కాదు, కానీ దేవుని యొక్క మార్గంలో ఉన్నతమైనవి కనుక ఆయన మార్గంలో ఆయన స్పందిస్తూ ఉంటాడు. బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కావచ్చు, పౌలు భక్తుడు కావచ్చు, వారు చాలా సౌమ్యంగా, వాక్యానుసారంగా సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతల వారికి ఎప్పుడైతే దానికి సమాధానం చెప్పేటువంటి వారి దగ్గర ఆన్సర్ ఎప్పుడైతే లేదో, జవాబు ఎప్పుడైతే లేదో, సత్యాన్ని ఎదిరించలేక తిరిగి దాడి చేసినటువంటి సందర్భాలు అనేకమైనవి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సో అయితే దేవుడు ప్రతిదాన్ని కూడా మన జీవితాల్లో అనుమతించిన సందర్భాలు ఉంటాయి. అలాగనే దేవుడు కలుగు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అలాగనే పౌలు సౌలుగా ఉండేటప్పుడు అతని యొక్క ఆసక్తి అంతా ఏంటంటే సంఘాన్ని హింసించడమే. ఆసక్తి విషయంలో నేను సంఘాన్ని హింసించేవాడిగా ఉన్నాను అని చెప్పి పౌలు భక్తుడు ఎప్పుడు చూసినా క్రైస్తవుల్ని హింసించడమే తన యొక్క ధ్యేయంగా పెట్టుకొని సౌలుగా ఉండేటప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అతని జీవితంలో కలుగు చేసుకొని అతని వెంటనే మరణశిక్ష విధించలేదు. దమస్కు మార్గంలో దేవుడు అతన్ని దర్శించి అతనితో మాట్లాడి సౌలును పౌలుగా మార్చి ఏ క్రైస్తవులనైతే హింసించే పనే ఆసక్తితో చేసేవాడో అదే సౌలు క్రైస్తవులను, క్రీస్తు ప్రేమను చాటించడానికి అతను ఒక గొప్ప అపోస్తులుగా దేవుడు అనుకున్నాడు. చివరికి అతడు క్రీస్తు కొరకు అతడు కూడా హతసాక్షిగా మిగిలినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు తప్పనిసరిగా కలుగు చేసుకున్నాడు. సౌలును దేవుడు పౌలుగా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాగనే ఒకవేళ సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న వారి మీద ఎవరైనా దాడి చేస్తే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా అందరినీ ఇలాగే చేస్తాడని నేను అనట్లేదు, కానీ తప్పనిసరిగా దేవుడు సౌలు విషయంలో కలుగు చేసుకున్నాడు. అలాగే అనేక మంది భక్తుల యొక్క జీవితాల్లో కూడా దేవుడు కలుగు చేసుకున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనం చూసినటువంటి పరిస్థితులను బట్టి దేవా వెంటనే స్పందించు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనకిలా వెంటనే స్పందించడు. అలా చేస్తే కనుక ఆయన వలన పుట్టిన జీవాత్మ నశించిపోతుంది. అందుకని మన దేవుడు తగిన కాలమందు తన చిత్తానుసారంగా అందరికీ మేలు జరిగే విధంగా, తనకు మహిమ కలిగే విధంగా తప్పనిసరిగా ఆయన స్పందిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. సో ఇంత గొప్ప వాక్యం అందిస్తూ సత్యవాక్యాన్ని సరిగా బోధించేటువంటి ఒక అద్భుతమైన దైవజనుడిగా చెరగని చిరునవ్వుతో ఎవరిని కోపం పుట్టించకుండా, ఎవరిని బాధ పెట్టించకుండా, తగ్గింపు మనసు కలిగి ఇంతవరకు గొప్ప సాక్ష్యంను కలిగి గొప్ప పరిచయం చేసినటువంటి దైవజనులు. ఆయన వయసు కూడా 46 ఇయర్స్ అని చెప్పి విన్నాను. సో ఈ చిన్న వయసులో ఆయన తండ్రి ఇంటికి వెళ్ళడం అనేది నిజంగా మనందరికీ బాధ కలిగించే విషయం అయినప్పటికీ కూడా హానోకు దేవునితో నడిచెను అని వాక్యం చెప్తా ఉంది. హానోకు పిల్లలను కంటూ, కుమారులను కుమార్తెలను కంటూ తన పని తాను చేసుకుంటూ దేవునితో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతకాలం తర్వాత దేవుడు కూడా హానోకు నీ ఇల్లు దూరం అయిపోయింది, నా ఇల్లు దగ్గర అయిపోయింది, వెనక్కేం వెళ్తావు, నాతో వచ్చాయని చెప్పి హానోకుని తన ఇంటికి తీసుకెళ్ళినట్లుగా దైవజనులు అయినటువంటి ప్రవీణ్ పగడాల గారిని కూడా దేవుడు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రవీణ్ పగడాల గారు ప్రభువునందు నిద్రించారు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నారు. కానీ ఆ యొక్క మరి వారి భార్య గారికి, వారి కుమార్తెలకు, వారిని ఆధారం చేసుకొని అనేక మంది పరిచయం చేస్తున్న వారందరికీ కూడా ఇది తీరని లోటు. అయినప్పటికీ కూడా దేవుడు ఆ గాయమును మాన్పగలడని నేను నమ్ముతూ ఉన్నాను. వారి కుటుంబం కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి దేవుడు ఆదరణ, ఓదార్పు కలుగు చేయాలని, అదేవిధంగా ఆ గొప్ప దైవజన్ యొక్క అడుగు జాడల్లో ముందుకు కుటుంబం అంతా విశ్వాసంతో దూసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగనే నిన్నటి దినాన్ని కూడా క్రైస్తవులు ఎంతో సంయమనం పాటించి చాలా అద్భుతంగా, ఇది చాలా అంటే ఒక విధంగా కోపాన్ని, ఉద్రేకాన్ని పుట్టించే విషయం అయినప్పటికీ కూడా అందరూ కూడా చాలా సంయమనం పాటించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. సో కనుక ప్రవీణ్ పగడాల గారి కుటుంబం గురించి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఇటువంటి మతానికి సంబంధించిన గొడవలు కలగకూడదని కూడా మనం ఆశిద్దాం. అలాగనే ఇంకా ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ జరిగిన సంఘటనలు బట్టి అయితే అది హత్య అని అంటూ ఉన్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ని బట్టి అధికారులు అందరూ కూడా అది ప్రమాదమే అంటున్నారు. ఏదో కారు కూడా వెనక నుంచి హిట్ చేసినట్లు కూడా అక్కడ అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తప్పనిసరిగా త్వరలోనే ఏం జరిగిందన్నది తేలుతుంది. సో ఏదేమైనా అన్నింటికంటే ముఖ్యంగా దేవునికి సమస్తము తెలుసు, ఎవరికేం తెలియపోయినా ఆయన తప్పనిసరిగా కలుగు చేసుకుంటూ ఉంటాడు. సో కనుక దైవజనులు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ చక్కగా నలుగురితో కలిసి ఏ సభలకన్నా వెళ్తూ అందరూ కలిసి ఉండి ఈ పరిచయం కొనసాగించడం అనేది చాలా మంచిదని నేను కోరుకుంటూ ఆ కుటుంబానికి నేను నా యొక్క సానుభూతిని, అదేవిధంగా ప్రార్థనాపూర్వకంగా మై కండోలెన్సెస్ ఆ కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.